నేను చెప్పేది కాస్త వినండి అత్తయ్య ప్లీజ్. ఆపు సింధు. అసలు ఏం చెప్తావు నువ్వు? మళ్ళీ అదే పాత కదా. యష్కి ఆరోగ్యం బాగోలేదు అంటావు, లేదంటే యష్ ఆఫీస్ పనులు సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు అందుకే నేను వెళ్లాల్సి వచ్చింది అని కబుర్లు చెప్తావు. నీకు ఆఫీస్ పనుల మీద కంపెనీ మీద అంత శ్రద్ధ ఉంటే ఈ పాటికి కన్స్ట్రక్షన్ కి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేయించి ఆ పనులన్నీ సక్రమంగా జరిగేట్టు చూసుండేదానివి. కానీ నీకు ఆ ధ్యాస లేదు. ఇకపోతే యష్, వాడి మీద నీకు నిజంగానే అంత ప్రేమ ఉంటే వాడిని నువ్వు గదిలో ఒంటరిగా వదిలేసి పిల్లల్ని తీసుకుని వేరే గదిలో ఎందుకు పడుకుంటున్నావు సింధు? ఇక చాలు. నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. నీ ప్రవర్తన, నీ తీరు, నీ నడవడిక అంతా మారిపోయాయి. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలీదు అనుకుంటున్నావా? ఇవన్నీ నేను ఎందుకు సహిస్తున్నానో, వాడు నేను ఎందుకు ప్రేమిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఈ ఇంట్లో నువ్వు కూడా మధులాగా భరించే వ్యక్తివవుతావని నేను ఊహించలేదసలా. మీతో మంచిగా ఉండటం కూడా మీ ఇద్దరికీ లోకువైపోయింది. ఇక లాభం లేదు. అన్ని లెక్కలు తేలుస్తాను. ఏంటి వీళ్ళు? నేనంతలా చెప్తున్నా అసలు మాట వినరు. రక్తపింజరి, ఎవడు కొంపో కూల్చాలన్న కసి నీ కండ్లల్లో బాగా కనిపిస్తుంది. కాస్త సలవాడు. మన కొంపకి నిప్పు అంటుకున్నప్పుడు గది మనమే ఆర్పుకోవాలి. అంతేగాని పక్కోని కొంప తగలబెట్టాలని చూస్తే ఆడెలర్ట్ అయిపోతాడు. మన కొంప పూర్తిగా కాలిపోతుంది. జర చూసుకో. యష్, నీ గదికొచ్చిన అమ్మాయి ఎవరు? తనకి నీకు ఏంటి సంబంధం? అబ్బా చెప్పేస్తారు మరి. నేను కనిపెట్టి తీరుతాను. సరే మధు, కనిపెట్టుకో. అసలే నీకు చాలా టెన్షన్లు ఉన్నాయి. నా విషయంలో ఎక్స్ట్రా టెన్షన్ ఎందుకు కానీ జల్దీ కనిపెట్టేసి, లేదా నీకు మళ్ళాగా బ్లాక్ మెయిలర్ గాడి నుంచి కాల్ రావాలి. ఓ మధు, ₹1,00,00,000 అరేంజ్ చేసుకున్నావా? ఆయన అంత నిమ్మలంగా ఉన్నానేది, పైసలు ఎట్లా తెస్తావు? ఏదన్నా కిడ్నాప్ గిట్లా ప్లాన్ చేసినావా ఏంది? కిడ్నాప్ ఏంటి? చూడు రక్తపింజరి, నీ ప్రతి అడుగు నాకు తెలుస్తుంది. నువ్వేం చేస్తున్నావో, ఏం డీల్స్ మాట్లాడుకుంటున్నావో, నీ వ్యవహారం మొత్తం నాకు తెలుసు. ఒళ్ళు జాగ్రత్త. గిడ్నాపులు ఇట్లాంటి వాటికి దూరం గుండు. ఏంటి వీడు? డీల్స్, కిడ్నాప్ అని నా ప్లాన్ మొత్తం తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. ఈ కిడ్నాప్ గురించి తెలిసిందా? ఒక్కసారి ఉపలెట్టికి కాల్ చేస్తాను. వీళ్ళు చాలా ప్రొఫెషనల్స్ అని చెప్పారు. ₹1,00,00,000 డీల్ లేదంటే ఈ పని చెయ్యరు అని చెప్పారు. పైగా చేసేవన్నీ హై ప్రొఫైల్ దందాలి అని చెప్పారే. అలాంటి వాళ్ళు ఎందుకు లీక్ చేస్తారో? చేస్తే వాళ్ళకేక సమస్య. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి తెలిసే ఛాన్స్ లేదు. పైగా యష్ ధూల్పేటకు వెళ్ళి వాళ్ళని కలిసే అవకాశం 1% కూడా లేదు. మరి కిడ్నాప్ అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడో? చీకట్లో బాణం వేశాడా, లేదా నా వెనకెవరినైనా స్పైన్ పెట్టాడా? నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా? అయ్యో, వీడు నా బుర్ర తింటున్నాడు. వీడికి యాక్సిడెంట్ అవడమేమో కానీ నాకు పిచ్చి పడుతుంది. చూపుల్లో శూన్యం శూన్యం సుడిలో హృదయం
యష్కి ఆరోగ్యం బాగోలేదు అంటావు, లేదంటే యష్ ఆఫీస్ పనులు సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు అందుకే నేను వెళ్లాల్సి వచ్చింది అని కబుర్లు చెప్తావు. నువ్వు పక్కనుంటే అత్తయ్యతో ఈ అపార్థాలు వచ్చేవి కావు యష్. నాకు అత్తయ్యతో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నువ్వు నాకు అండగా నిలబడేవాడివి, కొండంత ధైర్యాన్ని ఇచ్చేవాడివి. ఇప్పుడు ఆ ధైర్యం మెల్లగా పోతోంది యష్. నువ్వెప్పుడు వస్తావు? నువ్వు వస్తేనే నాకు నిజమైన సంతోషం వస్తుంది. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఒంటరిగా పోరాడలేకపోతున్నాను యష్. త్వరగా రా యష్, నాకు నువ్వు కావాలి. ఐ మిస్ యూ సో మచ్ యష్. ఈ ఇంట్లో నువ్వు కూడా మధులాగా భరించే వ్యక్తివవుతావని నేను ఊహించలేదసలా. ఏందన్నా నిద్ర పడతలేదా? ఏం ఆలోచిస్తున్నావు గట్లా? ఏం లేదమ్మా, పడుకో. నాకు తెలవదా ఏంది? నువ్వు సింధు మేడం గురించే సోచాయిస్తున్నావు కదా? నేనా? లేదు, అలాంటిదేం లేదు. అబద్ధాలు ఆడమా కన్నా. పొద్దున్నే మేడం నిన్ను ఆఫీస్కి తీసుకుపోయి వచ్చినది, మన కష్టాలన్నీ తీరుస్తా అన్నది. అసలు మేడం మన జీవితంలోకి నిజంగా దేవత లెక్కొచ్చింది కదన్నా. అవునరుణ, నువ్వు చెప్పింది నిజమే. గా మేడంకి నువ్వంటే ఏదో ఇష్టం ఉన్నట్టు కొడతాందన్నా నాకు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలు మనం ఎక్కడా, ఆవిడెక్కడా? ఆఫీస్లో తన రేంజ్ చూసా. అసలు వాళ్ళ స్టేటస్ ఏంటో తెలుసా? వాళ్ళు అనుకుంటే నాకంటే గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. అలాంటిది ఈ గల్లీలో ఉన్న నా కోసం సింధు మేడం ఎందుకు వచ్చిందో నాకే అర్థం కావడం లేదు. గిదే అన్న అసలు పాయింట్. గంతాస్తి గంత ఐశ్వర్యం ఉన్నగా పెద్దింటి పిల్ల నీతోనే ఎందుకు తిరుగుతాంది? ఎప్పుడొచ్చినా కారేసుకొని రాకుండా బైక్ మీదనే పోదాం కాశీ అని నీతోనే ఎందుకొస్తాంది? అంటే తన మనసులో నీ మీద ఇష్టం ఉన్నట్టే కదా? అక్క, నోరు ముస్తావా? ఏం మాట్లాడుతున్నావు? సింధు మేడం మన కష్టాలు తీర్చొచ్చు, మనకి దేవత కావచ్చు, కానీ అన్నకు ఆల్రెడీ సుబ్బలక్ష్మి వదిన ఉంది కదా. ఇంకొక అమ్మాయి వైపు అన్న గనుక చూస్తే గా సుబ్బలక్ష్మి వదిన పానాలతో ఉంచుతుందా? మనల్ని చంపేస్తది. సుబ్బలక్ష్మి వదిన ఉన్నది నిజమే కావచ్చు. అన్న గనుక అంతకు ముందులాగుంటే వదినగా సుబ్బలక్ష్మి సరిపోయేది. కానీ ఇప్పుడు అన్నగట్ల లేడు, మారిపోయిండు కదా. ఇప్పుడు అన్నున్న మెత్తదనానికి మంచితనానికి గా సింధు మేడం లాంటి ఆవిడైతేనే బాగా చూసుకుంటాదని నా ఉద్దేశం. ఇగో ఈ ముచ్చట గనక సుబ్బలక్ష్మి వదిన చెవున పడిందా, నీ మాట పూర్తి కాకముందే నిన్ను సంపి పాతరేస్తది. నువ్వు ఒక వ్యాక్షయ, ప్రతి దానికి సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి అంటావు. అన్న గురించి కూడా ఆలోచించాలి కదా. అన్నా, నీకేమనిపిస్తాంది? సింధు మేడం బాగుంటదా, సుబ్బలక్ష్మి వదిన బాగుంటదా? నాకు సుబ్బలక్ష్మిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, సింధు మేడంని అందుకునేంత తాహతో లేదు. మీరిద్దరూ కామ్గా పడుకోండి. అన్న గది కాదన్న. బా, పడుకోమన్నానా?
ప్రస్తుతానికి నాకున్న ఒకే ఒక్క ఆలోచన మీ ఇద్దరిని ఆ ఓబుల్ రెడ్డి చేతుల్లో నుంచి ఎలా కాపాడుకోవాలా అనేది మాత్రమే. ఇక పడుకోండి. నేను చెప్పేది విను. సింధు మేడం నిజంగానే నా గురించి ఎందుకింత చేస్తుంది? శుభు 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 శుభు. మనకి కిరికిరి. ఈ మాస్ కటౌట్ని భరించాలంటే నీలాంటి ఊర్ర మాస్ పిల్ల ఉండాలి సుబ్బు. మనిద్దరికి రాసి పెట్టిందేమో కానీ చిన్నప్పటి సంధి నువ్వంటే నాకు గదో రకమైన ఇష్టమే. ఈ దునియా మొత్తాన్ని వదిలేసి పోవాలనిపిస్తుంది కానీ నిన్ను చూస్తే మళ్ళా నీ మాయలనే పడిపోతా. చిన్న పోరని చేసి బుట్టలో పడేసినావు కదే. శుభు 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 శుభు. మనకి కిరికిరి చేసింది నా సుబ్బు. సుబ్బు బావా ఏం చేస్తున్నావురా? అబ్బా గట్ల బావా అని విలువకే సుబ్బు గుండెల్లా గిలిగింతలు పెడుతుంది. నాకైతే ఇప్పుడు నీ దగ్గరికి రాబుద్ది అవుతుంది బావా. నేను కూడా నిన్ను మస్తు మిస్ అవుతున్నా. నువ్వేమో గాన్నే ఉంటా పైసలు కొట్టేస్తా అని కథలు పడుతున్నావు. నా కాడికి వచ్చేయి బావా. ఇద్దరం ధూళిపేటను లగ్గం చేసుకొని మంచిగా కాపురం చేసుకుందాం. ఏంది గట్ల మాట్లాడతావు? నేనేమో నిన్ను బ్యాంకాక్కి తీసుకుపోయి పెద్ద విల్లా కొని అక్కడ కింగ్ సైజ్ కాపురం పెడదామని ప్లాన్ చేస్తుంటే మళ్ళా ధూళిపేట కాపురం అంటావు. ఎక్కడ కాపురం చేస్తున్నాం అన్నది కాదు బావా, ఎవరితో చేస్తున్నాం అన్నదే ముఖ్యం. దాని మీద నాకు మస్తు క్లారిటీ ఉంది. నువ్వు నన్ను ఏడుండమన్నా ఉంటా బావా, నీతోటుంటే చాలు. మనకి రాయల్ లైఫ్ కావాలి, అందులో నువ్వు రాణి నేను రాజుని. సాల్తి నీ ముచ్చట్లు బావా. నాకిప్పుడే నీతోటి బయటికి అవుతుంది. అవునా? నాకు కూడా గట్లనే అనిపిస్తుంది సుబ్బు. గట్లయితే ఇప్పుడు రాను మరి. యాడికొస్తావు? నీ కాడికే. ఇప్పుడా? నువ్వు రమ్మంటే ఇప్పుడే వచ్చేస్తా బావా. ఇక అట్లనే నువ్వు రాయ్. సుబ్బు అంటే సుబ్బునే. రా బావా పోదాం. ఆగు, గీ బండి మీద ఏంది పోయేది? అగో లోపల బుల్లెట్ ఉంది, తెస్తా ఉండు. ఇది పక్కన పెట్టేసి. గట్లనే బావా. ఇంత వర్షంలో యష్ ఇంకొక అమ్మాయిని ఎక్కించుకుని వెళ్తున్నాడు. అసలు ఏం చూస్తున్నాను నేను? అసలు చూస్తున్నదంతా నిజమేనా?
జీవితంలో ఏవైతే జరగకూడదో అవి జరుగుతున్నాయి. నా కర్మ కాకపోతే ఇవన్నీ నాకంటే పడుతున్నాయి. యష్ ప్రవర్తన అస్సలు అర్థం కావడం లేదు. వీడికి పిచ్చి పట్టిందా లేదంటే దయ్యం పట్టిందా? ఎంత ధైర్యం ఉంటే ఇంటి ముందే ఒక అమ్మాయితో బైక్లో వెళ్తాడు? ఈ విషయం వెంటనే అత్తయ్యకి చెప్పాలి. అత్తయ్యా, అదే 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 ఏంటే ఎందుకలా అరుస్తున్నా? అర్ధరాత్రి పూట అందరూ నిద్రలో ఉలిక్కి పడేలా ఏంటి కాకిగోలా? అయ్యో అత్తయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తికి భార్య పిల్లలుండి కూడా వేరే అమ్మాయితో తిరగటం తప్పా ఒప్పా? చంప పగలగొడతాను. ముమ్మాటికి అది తప్పే. అయితే మీ కొడుకు తప్పే చేస్తున్నాడు అత్తయ్య. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా నీకో? అత్తయ్య, మీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. మీ కొడుకు ఈ ఇంట్లో సిగరెట్ తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు. ఇప్పుడు ఏకంగా వేరే అమ్మాయిని వెంటేసుకుని తిరుగుతున్నాడు. మధు, ఇంకో మాట నా భర్త గురించి తప్పుగా మాట్లాడితే నీ చెంప పగలగొడతాను. పైన యష్ గదిలో ఎవరో అమ్మాయి ఉంది. తెలుసు. అత్తయ్య, ఇదంతా డబుల్ గేమ్. యష్ వేరే అమ్మాయితో తిరుగుతున్న విషయం సింధు కూడా తెలుసు. అసలు నీకు బుర్రుండి మాట్లాడుతున్నావు మధు? యశ్ అలాంటి పనులు చేస్తాడా అత్తయ్య? లేదత్తయ్య, మీరు సింధు మాటలు అస్సలు నమ్మకండి. వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉన్నారు. నేను చూశాను. ఇప్పుడు కూడా తనే దగ్గరుండి ఇద్దరిని బైక్ ఎక్కించి పంపించుంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతోందా? ఏ భార్య అయినా తన భర్త గదిలోకి వేరే అమ్మాయిని పంపిస్తుందా? బైక్లో ఇంకో అమ్మాయితో అర్ధరాత్రి షికార్లు చేసి రా అంటుందా? ఎందుకు మధు ప్రతిసారి యష్ని తప్పుగా చూపించాలని ఏవో ప్రయత్నాలు చేస్తూనే ఉంటావు? దీనివల్ల నీకేం వస్తుంది? ఒక భార్యకి భర్తకి మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావా? ఒక తల్లి మనసులో బిడ్డ మీద విషం నింపాలని చూస్తున్నావు కదా? నువ్వు చెప్తే మేము నమ్మేస్తావా? అయినా యష్ ఎవరు? అత్తయ్య పెంపకం. తన కొడుకు సిగరెట్ తాగడమేంటి, మందు తాగడమేంటి, వేరే అమ్మాయితో తిరగడమేంటి? నేను దగ్గరుండి పంపించడమేంటి? నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు మధు? అంటే అంటే అత్తయ్య పెంపకాన్ని నువ్వు తప్పుపడుతున్నావా? నిన్ను కొట్టి కొట్టి తిరిగి మళ్ళీ కొట్టాలంటే నాకు సిగ్గేస్తోంది. కానీ నీ బుద్ధి మాత్రం మారటం లేదు. ఇంట్లో పని పాట లేక నీ బుర్ర చెడిపోయింది. నువ్వు చెత్తవాగుడు వాగావని అది నేను నమ్ముతాను అనుకోకు. నీకు జ్ఞానం లేకపోవచ్చు, కానీ మాకుంది. అర్ధరాత్రి మధ్యలో దరువు అన్నట్టు నువ్వు చేసింది చాలు. ఇక ఇక్కడి నుంచి వెళ్ళు. అయ్యో, నేను చెప్పేది నిజమత్తయ్యా. ఒక్క నిమిషం. నేను చెప్పేదంత అబద్ధమైతే ఇప్పుడు యష్ ఇంట్లోనే ఉండాలిగా. ఇప్పుడు యష్ ఎక్కడున్నాడు మరి? మా గదిలోనే ఉన్నాడు. కావాలంటే వచ్చి చూడండి. పిల్లలతో పడుకున్నాడు. అత్తయ్య, వెళ్దాం రండి. అవసరం లేదు. ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం అత్తయ్య. రండత్తయ్య. అక్కడ యష్ ఉంటే ఇంకొకసారి పొరపాటున కూడా నేను మీ దగ్గర తన గురించి తప్పుగా మాట్లాడను. ప్లీజ్ అత్తయ్య, ఒక్కసారి రండి అత్తయ్య, ప్లీజ్. అవసరం లేదు అన్నానా? నువ్వు తప్పుగా మాట్లాడావని ఇప్పుడు నేను వెళ్ళి అది నిజమా కాదా అని చూస్తే నా కొడుకు నేను అవమానించినట్టు. ఛ! అయినా నువ్విలా అనటం మొదటిసారి కాదు. అక్కడిదాకా వెళ్ళి నువ్వు చెప్పిందంతా తప్పని తెలిసి చంపలు వేసుకోవటం చివరిసారి అవుతుందన్న నమ్మకం లేదు. పో ఇక్కడి నుంచి. అత్తయ్యని ప్రశాంతంగా పడుకోనివ్వు మధు. బయటికి వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అత్తయ్య, ఒక్కసారి. ఏయ్, వెళ్ళవే. అత్తయ్య మీరు పడుకోండి.
ఇక్కడే ఉన్నావు? నీకోసమే. నిజం చెప్పు సింధు, యష్ గదిలోనే ఉన్నాడా? లేడు. ఛీ, నీకసలు బుద్ధుందా? నువ్వు నా మీద గెలిచాను అనుకుంటున్నావేమో. నీ భర్త నీ చేజారిపోతున్నాడు, వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు. నీ భర్త వేరే అమ్మాయితో తిరుగుతుంటే నీ కోపం రావట్లేదా? ఒక్కరు కాకపోతే నలుగురితో తిరుగుతాడు. నాకు లేని బాధ నీకెందుకు? ఓ, నువ్వు మంచివేనా? అత్తయ్య ముందు ఒక మాట, నా ముందు ఒక మాట. నువ్వు చాలా ముద్రిపోయావు సింధు. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బిహేవ్ లైక్ ఏ రామన్ అన్నారు. నీలాంటి ముదురు టెంకెల్ని ఇలానే డీల్ చెయ్యాలి. మంచితనం వర్కౌట్ అవ్వదు. ఇక నుంచి అత్యుత్సాహం, పిచ్చి పిచ్చి వేషాలు కట్టిపెట్టు. యష్ ఎక్కడికైనా వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఎవరైనా వస్తూ ఉంటారు. అవి చూసి చూడనట్టు ఉండు. ఇలా నన్ను ఇరికించాలని చూస్తే నేను ఇరికిస్తే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. గుడ్ నైట్ మధు. ఎందుకో బాగా నిద్రొస్తుంది. యశ్ వచ్చేదాకా ఎదురు చూడకు, చాలా లేట్ అవుతుంది. నువ్వు పడుకో. తేలుస్తాను సింధు. నీ మొగ్గుని నువ్వు వదిలినా నేను యష్ని వదిలిపెట్టను. నీ బండారు మొత్తం బయట పెడతాను. నా కాబోయే పెన్లాన్ని నేనే తీసుకుపోతా. ఇద్దరం కలిసి సినిమాకో షికార్కో పోతాం. పా, షికార్కు పోదాం పా. నడు. ఏయ్, నా చెల్లి చెయ్యొదులు. నా చెల్లి చెయ్యి వదలకపోతే నీ చెయ్యి ఇక్కడే నరికేస్తాను.